ఇళ్ళలగ్గానే పండగ కాదని బంగ్లాదేశ్లో ఓ పక్కన ఆర్థిక సంక్షోభం, ప్రపంచ దేశాలు ఎవడు సాయం చేయట్లేదు. అమెరికా వాడిని నమ్ముకుంటే సోరోస్ బ్యాచ్ పని అయిపోయింది. యుఎస్ఐ డబ్బులు రావట్లేదు. దాంతో ఇప్పుడు అక్కడ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. రెండో వైపున ఎలాంటి సంక్షేమం జరగట్లేదు. ఉద్యోగాలు పోయినాయి, ఉపాధి పోయింది. ఇప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఏ ఎదవా సిద్ధంగా లేడు. ఎందుకంటే అక్కడ సంక్షోభం మధ్యన వచ్చినటువంటిది కాబట్టి. గొడవలు నడుస్తున్నంతసేపు ఎవడు పెట్టుబడి పెట్టడం, ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మూతపడిపోయినాయి. ఇలాంటి దశలో మొన్నటిదాకా ఏదైతే రిజర్వేషన్ల వల్ల అన్యాయం జరుగుతుందనుకున్నటువంటి యువతరానికి సాంతం అన్యాయం జరిగిపోయింది. ఇక తమ బ్రతుకులు బస్టాండ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. చదువుకుని ఎందుకు పనికిరాని బ్రతుకులు అయిపోతున్నాయి. పోనీ వాళ్ళు ఏ దేశానికి వెళ్దామంటే ఆ దేశం వాళ్ళు తీసుకోరు. దీంతో ఇప్పుడు అదే యువతరం, ఏ యువతరం అయితే రిజర్వేషన్స్లో ఒకనాటి బంగ్లాదేశ్ స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకి మళ్ళీ రిజర్వేషన్లు ఇస్తున్నారంటూ ఆగ్రహించి రోడ్డెక్కి చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రధాని షేక్ హసీనాని పారిపోయేలా చేసి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళి యూనస్ చేతిలో పెట్టి చివరికి అతన్ని పారిపోయేలకుడుగా చేసినటువంటి విద్యార్థులు ఇప్పుడు తిరగబడుతున్నారు, ఉద్యమిస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ టైంలో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. సైనికులు కూడా తిరగబడుతున్నారు, సైనికాధికారులందరూ ఒక్కటవుతున్నారు. హసీనా ప్రభుత్వాన్ని ఎలా అయితే కూల్చారో ఇప్పుడు యూనస్ ప్రభుత్వాన్ని కూల్చేసి ఆయన అవసరమైతే చెరబట్టి సైనిక పాలన తేబోతున్నారు అన్నటువంటిది. అదే జరిగిందంటే కనుక ఇక బంగ్లాదేశ్ని కాపాడేవాడు ఎవడూ లేడు.